హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. నేను ఈరోజు ఏం పని చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మా పిల్లలు లేవకముందే నేను చేసుకునే పనులు చూపిస్తాను. ముందు కిచెన్ హాలు తుడుచుకున్నానండి. తర్వాత మాప్ పెట్టుకోవడానికి బకెట్ నిండా వాటర్ తెచ్చుకొని, మేమైతే రూమ్ క్లీన్ చేసుకోవడానికి లైజా లిక్విడ్ వాడతాము. అది ఒకేసారి పెద్దది తెచ్చుకుంటాం డీమార్ట్లో. అదొక రెండు మూతలు అలా పోస్తాను. డైలీ క్లీన్ చేసుకుంటే సగం అట్లా పోస్తా. ఫస్ట్ కిచెన్ హాల్ మాప్ పెట్టుకున్నాక, అందులో నేను నైటే కిచెన్ అది గ్యాస్ బండ గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకున్నా. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటా గిన్నెలు ఉండకుండా. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండవు కాబట్టి మార్నింగ్ ఎట్లా చేసేది ఏందనేది ఇక చికా చేసిండు అనుకో మళ్ళీ నాకు పని ఎక్కువ అవుతుంది. అందుకని నైట్ వాడు ఫ్రీగా ఉన్నప్పుడు నేను చేసుకుంటాను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత, లేకపోతే ఏదో ఒక్కరోజు కొంచెం నేను అలసిపోయినా ఆ రోజు మాత్రమే నేను క్లీన్ చేసుకోను నైట్ గిన్నెలు. మ్యాక్సిమం వీలున్నంత వరకు రోజు నైటే క్లీన్ చేసుకుంటా. గ్యాస్ బండ కానీ కిచెన్ కానీ అన్నీ. ఒక్కొక్క రోజు ఫ్రైడే నైటే క్లీన్ చేసుకుంటే ఏదైనా ఫెస్టివల్ అయితే. కానీ ఇక రేపు శివరాత్రి కాబట్టి ఈరోజు క్లీన్ చేసుకుంటున్నా. మళ్ళీ రేపు క్లీన్ చేయాలి కదా. ఇంకా తర్వాత బట్టలు నేను మార్నింగే స్నానం చేస్తాను అండి. ఈవినింగ్ స్నానం చేస్తా, ఒక్కొక్క రోజు మార్నింగ్ చేస్తా. ఇక ఆ బట్టలు ఉతుక్కున్న తర్వాత మళ్ళీ అవుతాయి. కాకపోతే రోజు మార్నింగే అవుతుంది, ఒక్కసారి అవుతాయి బట్టలు. ఈ బట్టలు ఉతికాక వాళ్ళు లేచిన తర్వాత రేపు శివరాత్రి కాబట్టి పక్క బట్టలన్నీ ఉతకాలి. బెడ్షీట్స్ అవి మొన్ననే ఉతికిన ఒక 2 days బ్యాక్. కానీ ఇంకున్నాయి వాడినాయి రోజు కప్పుకునేవి. అవి ఒకసారి ఉతికి జాడిచ్చేయాలి. అది మా హస్బెండ్ మా పిల్లలు లేచిన తర్వాత, అది బెడ్రూమ్లో ఉన్నాయి కాబట్టి ఇంకా నేను బెడ్రూమ్ క్లీన్ చేయలేదు. ఫస్ట్ ఇవి సౌండ్ కాకుండా చిన్నగా ఇవన్నీ చేసుకుంటాను చిన్న పనులు. ఇంకా మా చిన్నోడు లేచిండంటే అంతే. ఇక నేల దగ్గరికి వస్తాడు, నన్ను ఎత్తుకో అంటాడు, ఓ పక్క నా సంకలనే ఉంటాడు. మ్యాక్సిమం వంట పని తప్ప ఏది ఉంచుకోను. మా హస్బెండ్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకుంటా. ఏదైనా మా హస్బెండ్ వెళ్ళినప్పుడు కాకపోతే ఇంకా మా షెన్ను ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ అన్నయ్య కొంచెం మేనేజ్ చేస్తాడు. నేనే చూసుకుంటా మ్యాక్సిమం. ఎత్తుకొనే చేస్తా తప్పదు కాబట్టి. ఇవి నైట్ రుద్దుకున్న క్లీన్ చేసుకున్న గిన్నెలు అనేవి అవన్నీ సర్దుతున్నా ఒక్కొక్కటి. అన్నీ స్టాండ్లో వేసినాయిగా. ఇంకా నైట్ సర్దుకోవడానికి నీళ్ళు ఆరాలి కదా, అందుకని ఇప్పుడు సర్దుకుంటున్నా. ఏది ఎక్కడ పెట్టాలి ఏందనేది. ఏది ఎక్కడ పెట్టినా కూడా మా పెద్ద బావులు వేసినాక ఎక్కడ పడితే అక్కడ అవన్నీ కిందనే ఉంటాయి. మ్యాక్సిమం నా గిన్నెలన్నీ సింకులనే ఉంటాయి. డైలీ ఒక 3-4 times కడుగుతా అండి గిన్నెలు మాత్రం. నేను టిఫిన్ చేశాక, లంచ్, మళ్ళీ కర్రీ చేసినాక, వాళ్ళకి పాలు తాపించాక ఏదో ఒకటి గిన్నెలు అయితేనే ఉంటాయి. ఇక సర్దుకోవటం, కడగటం, తోడవటమే. ఇక మీరు కూడా నైటే క్లీన్ చేసుకుంటారా కిచెన్? నేనైతే అంతే చేసుకుంటా. ఒక మండే రోజు తప్ప మిగతా అంతా నేను ఇక నైటే క్లీన్ చేసుకుంటా. సండే అయితే ఇక నాన్ వెజ్ తెచ్చుకుంటాం కాబట్టి సండే నైటే చేసుకుంటా. ఇక మండే అంతే ఉండదు కాబట్టి ఇక ఒక్కరోజు నేను నైట్ క్లీన్ చేయను. గ్యాస్ బండ ఇక పాలు వచ్చినాయండి. మేము పాలు 1/2 లీటర్ తీసుకుంటాం. పాల అబ్బాయి వచ్చిండు, పాలు కాగబెట్టి హాట్ వాటర్ పెట్టుకున్నా నేను. ఇంకా వీళ్ళని లేపి బెడ్షీట్స్ అన్నీ ఉతికి ఇక బెడ్షీట్ మార్చి బెడ్కి ఇక ఊడ్చి మాప్ పెడుతున్నా. ఇక అయిపోయింది. చిన్న క్లిప్ చూపిస్తున్నా నేను. ఇట్లా సర్దుకుంటా అండి నేను బెడ్రూమ్ని. ఇంత నీట్గా ఉండదు అనుకోండి సాయంత్రం వరకు. ఇంకా మా చిన్న బాబు ఇదే ఇక ఎప్పుడు ఇంతే సంకలో ఉంటాడు. ఇక దిగడు, ఎనీ టైం సంకే. నేను ఎత్తుకొనే పని చేయాలి. ఇక ఎప్పుడు చూడండి ఎటు చూస్తుండో. ఇంకా లేట్ అవుతుందని ఒక బ్రెడ్ పెడుతున్నా. ఏదన్నా వండి పెడతా, ఉప్మా కానీ ఏదైనా చేసి పెడతా వీడికి. ఇప్పుడు పని ఉందని ఒక బ్రెడ్ తినిపిస్తున్నా, పాలని బ్రెడ్. కొంచెం తింటాడు ఏదో ఒకటి లావగానే. ఇంకా నైట్ అన్నం ఉందని ఇక తాలింపు అన్నం వేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి
కొత్తిమీర, కరివేపాకు, లెమన్ రైస్. మీరు ఎలా చేస్తారు? లెమన్ రైస్ ఇంతే చేస్తారా ఈజీగా? ఇంకేమన్నా చేస్తారా అన్నది కామెంట్ చేయండి. నేనైతే ఇంతే సింపుల్గా చేసుకుంటా. ఇట్లనే నచ్చుద్ది మా హస్బెండ్కి. ఇందులో పల్లీలు వేసినా ఎట్లా వేసినా తినరు. ఇంకా మాకు కూడా అంత పెద్దగా ఇష్టం ఉండదు పల్లీలు. పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నా. మా హస్బెండ్ స్నానానికి వెళ్ళారు. ఆయన వచ్చాక ఇక నేను చేయాలి స్నానం చేశాక పూలు తీసుకొని రావాలి. పిల్లలకి స్నానం చేయించి ఇంకా లాస్ట్గా నేను చేస్తాను. నేను చేసి పూజ చేసి టిఫిన్ చేయాలండి. ఇక ఇది నాన్న తాలింపు. స్నానం చేసిన నేను, పిల్లలకు కూడా చేయించిన. పూలు తీసుకొని వచ్చిన నేను వెళ్ళి. ఇంకా పూజ అంటే మాకు రూమ్ లాగే ఉండదు, ఇట్లా సెల్ఫ్ ఇచ్చారు మాకు. అది క్లీన్ చేసుకున్నా. అవి ఇక దీపరాజులన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాండి. ఇట్లే చేస్తాను నేనైతే పూజ. ఇంకేమైనా కొత్తగా చేయాలని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటా. కాకపోతే కొనుక్కొస్తాడు పూలు మా హస్బెండ్. కానీ ఈసారి కొనుక్కరాలేదు. ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట అతనికి. అందుకే బయట ఉన్నాయి, మా గల్లీలో పూలు ఉంటాయి, అవి తెచ్చేసుకున్నా నేను. ఇంకా తర్వాత అందరం హారతి తీసుకొని ప్రసాదం పెడుతుంటే మా పిల్లగాళ్ళు ఇద్దరు నాకన్నుండే చూస్తున్నారు. అందరం హారతి తీసుకొని నేను హారతి తీసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చిన. మా హస్బెండ్కి మా పిల్లలకి ఇచ్చిన అన్నమాట హారతి. ఇది మా హారతి ఇవ్వటం అయిపోయిన తర్వాత మా చిన్న బాబుని దండం పెట్టుకో అని చెప్తున్నా. ఆడవకు, దండం పెట్టుకో అని. ఎందుకంటే ఎప్పుడు నేను పని చేస్తాను, నన్ను చేసుకోనివాడు. ఎప్పుడు ఎత్తుకో అని ఏడుస్తాడు. అందుకని నవ్వుకుంటూ దండం పెట్టమని చెప్తున్నా. ఇదే అండి ఈరోజు నేను పూజ చేసుకున్న సాటర్డే. ప్రతి సాటర్డే పూజ చేసుకుంటా అండి. వీకెండ్ మొత్తంలో సాటర్డేనే చేసుకుంటా అంతే. బట్టలు ఉతికినాం కాబట్టి మా హస్బెండ్ పైన తెచ్చిపెట్టిండు. పైన మా టెర్రస్ మీద వేస్తున్నా నేను, సెకండ్ ఫ్లోర్లో ఎండేసిన బట్టలు మొత్తం. కింద వేసిన, పైన వేసిన, కింద మొత్తం సరిపోవని. ఇది అండి నా వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ చిన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.